ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని సిపిఎం పార్టీ నందిగామ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్టీఆర్ జిల్లాలో భవన నిర్మాణ రంగంలో 36 రకాల వృత్తుల్లో సుమారు 1,50,000 మంది పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు. కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీనికి తోడు సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇసుక కొరత, అధిక రేట్ల వలన భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలకు, హామీలకు పరిమితమైందే తప్ప ఆచరణలో స్పందన లేదన్నారు. సమస్య పరిష్కారం చేయకుండా ప్రజలను మతాలతో రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ప్రచారం చేయించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీ నేతలు ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో కూడా చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆందోళన కూడా చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుక ఇచ్చి ప్రజలను, కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. కానీ నేటికి సమస్య పరిష్కారం చేయకుండా మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇంటింటికి స్టిక్కర్లు వేస్తున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు. అని 100 రోజుల పాలన చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయింది. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానమే లోపం మరింత పెరిగాయి. గతంలో మాదిరిగానే ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలు పలు చోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదే పదే బహిరంగంగా హెచ్చరిస్తూ ప్రకటనలు ఇస్తున్న పరిస్థితుల్లో మార్పు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్న మరికొన్ని ఇసుక రేంజీలను తెరిచి అందరికీ ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారం వచ్చి 100 రోజులైనా సరే ఇంతవరకు ఉచిత ఇసుక విధానాన్ని ఎక్కడా కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. గతంలో ఉన్నటువంటి ఇసుక అడ్డాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్లకి, అట్లాగే రాష్ట్ర ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ సందర్భంలో ఈరోజు స్పేర్ ఫీడ్స్ పెట్టి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అందరికీ ఉచిత ఇసుక అందిస్తానని చెప్పేసి అన్నారు. మరి ఆ విధానం ఇంతవరకు బయట పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈరోజు అడ్డాల మీద ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకపోవటం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. అదే కాదు, సిమెంట్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఐరన్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని ధరలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది. కానీ మీరు ఇచ్చే ఉపాధి అవకాశాలు మాత్రం చాలా నామినల్గా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు స్థితిగతులు చాలా దయనీయ స్థితిలో ఈరోజు కనపడతా ఉన్నాయి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలైనా సరే పెండింగ్ క్లెయిమ్లు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న నిధులు మొత్తం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నిధులు మొత్తం వాడుకుంటున్నారు. చాలామంది క్లెయిమ్కి కింద పడ్డ, చనిపోయినా, వాళ్ళ భార్యలో డెలివరీ అయినా క్లెయిమ్కి పెట్టుకుంటే కనీసం ఆ డబ్బులు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ కాంట్రాక్టులకి, అధికార పార్టీ నాయకులకి దోచుకోవటానికి మాత్రం వాళ్ళ ఇష్టారాజ్యంగా నిధులు ఇస్తున్నారు తప్ప ఎవరు సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఈమంట్ల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టమని చెప్పేసి మేము కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సయ్యద్ కాసిం,
గోపినాయక్, వెంకటేశ్వరరావు, లాజరు, పుల్లయ్య, దానయ్య, సురేష్, శ్రీను, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.